హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వస్తున్నాను. ఇవాళటి వీడియో మీ అందరికీ చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి. ఇవాళటి వీడియో చాలా ఈజీగా ఎటువంటి కెమికల్ లేకుండా గోరింటాకు తయారు చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ పెట్టుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్. మీరు అలా చేయడం వల్ల వీడియో అనేది చాలా ముందుకెళ్తుంది. ఇక్కడ నేనైతే తమలపాకులు అయితే తీసుకున్నాను. ఒక 7-8 వరకు తమలపాకులు తీసుకున్నాను. ఫ్రెష్గా కడిగేసేయాలి, ఎందుకంటే మనం తమలపాకు బయట నుంచి తెస్తాం కదా, ఏమైనా డస్ట్ ఉంటుంది కదా. తమలపాకుల్ని ఫ్రెష్గా కడిగేసి ఇలా మిక్సీ జార్లో కాడలు తమలపాకులు మొత్తం ఈ విధంగా సీజర్ తోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని బట్టి క్వాంటిటీని బట్టి చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 6-7 వరకు తమలపాకులు తీసుకున్నాను. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, బయట నుంచి కొనాల్సిన అవసరం ఏం లేదండి. న్యాచురల్ గోరింటాకండి, చాలా ఎర్రగా పండుతుంది. ఇలా అన్నీ మనం తమలపాకులన్నీ కట్ చేసి మిక్సీలో వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోండి. మనం తినేసున్నం అంటారు కదా, మన అమ్మమ్మలు నానమ్మలు ఇలా తమలపాకులో వేసుకొని తింటారు చూడు, ఆ తినేసున్నంని కొద్దిగా అందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు మనం క్యాప్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఇలాంటి ఒక చిన్న బౌల్ తీసుకొని టీ జాలి తీసేసుకొని ఇలా వంపేసుకోవాలి. మనం స్పూన్ తోటి ఇలా అంటే కిందికి టైట్గా అంటే మనకు తమలపాకు రసం ఇలా బౌల్లో పడుతుంది. మనం టైట్గా పిండేసేసుకోవాలి. ఇప్పుడు మనకు తమలపాకు రసం అయితే రెడీ అయిపోయింది కదా. ఈ రసాన్ని మనం ఫ్రిడ్జ్లో 3 డేస్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు. మనకు ఎంత అవసరం ఉంటే అంతే యూజ్ చేసుకోవచ్చు. మిగతాది 3 డేస్ వరకు అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ పిప్పిని పడేసేయాలి. నాకు ఎంత అవసరమో అంతే నేను ఒక చిన్న గిన్నెలో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంత తమలపాకు రసం తీసుకున్నాను కదా, ఇక్కడ నేను ఎర్రగా పండడానికి గోపురం కుంకుమనైతే యూజ్ చేస్తున్నాను. మనం రెడ్ కుంకుమనైనా తీసేసుకోవచ్చు, లేదంటే మెరూన్ కలర్ కుంకుమనైనా తీసేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. అది మీకు ఏది నచ్చితే మీరు అది తీసుకోండి. నేను ఇక్కడ రెడ్ కలర్ కుంకుమనైతే తీసుకొని ఇందులో వేసేసి మరి లూజుగా కాకుండా మరి టైట్గా కాకుండా మనం చేతి మీద జారకుండా మనం ఇలా స్పూన్ తోటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా స్పూన్ తోటి చూడండి ఎంత రెడ్గా అవుతుందో. తమలపాకులు ఏం సైడ్ ఎఫెక్ట్ ఏం లేకుండా మనం న్యాచురల్ కెమికల్ లేకుండా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా పెట్టుకోవచ్చు. మనకు గోరింటాకు పెట్టుకోవాలంటే చిన్నపిల్లలు వాళ్ళకు చాలా ఇబ్బంది అండి. ఒక్క దగ్గర కూర్చోరు కదా, అలాగ పెడదామంటే చిన్నపిల్లలకి ఎప్పుడైనా గోరింటాకు పెడదామంటే చాలా కష్టం అండి. ఇదంటే జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది, ఎటువంటి కెమికల్ లేకుండా కదా. చిన్నపిల్లలకైతే హ్యాపీగా పెట్టేయచ్చు. చిన్నపిల్లలకు ఇన్స్టాంట్ మెహందీ అని చెప్పచ్చు. వాళ్ళకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నా, లేదంటే ఎక్కడికైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అప్పట్లప్పుడే పిల్లలకు పెట్టాలి, జస్ట్ 5 మినిట్స్లో ఆరిపోవాలి అంటే ఈ తమలపాకు గోరింటాకు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జస్ట్ 5 మినిట్స్లో ఆరిపోతుంది. పిల్లలు అలాగే కూర్చుంటారు 5 మినిట్స్లో. నేనైతే మా పాపకు 2 చేతులకి చందమామలు అయితే పెట్టేశాను. ఇప్పుడు నేను ఇలా చేతి మీద నాకు ఏది డిజైన్స్ రావు, ఏదో నాకు నచ్చిన డిజైన్ ఇలా పెన్నుతోటి నేనైతే గీచేసుకొని ఇలా చిన్న స్టిక్ తోటి లేదంటే హియర్ బడ్ తోటి మనం ఏ విధంగా అయితే డిజైన్ అయితే గీసుకున్నామో అదే స్టిక్ తోటి ఇలా మనం గీసుకున్న దానిపైన మనం డిజైన్ అయితే వేసేసుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్ వేసేసుకొని ఇలా మీకు నచ్చినట్టు హియర్ బడ్ తోటి చిన్న స్టిక్ తోటి డిజైన్ అయితే వేసేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్లో ఆరిపోతుంది. చాలా ఎర్రగా పండుతుంది. అసలు మీరు నమ్మలేకపోతారు, తమలపాకుతోటి గోరింటాకు ఏంది అని అసలు మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా రెడ్డుగా పండుతుంది. ఇది 3 డేస్ వరకు బాగా ఎర్రగా ఉంటుంది. 3 డేస్ ఆర్ 2 డేస్ వరకు అయితే మనకైతే బాగా ఎర్రగా ఉంటుంది. ఇన్స్టాంట్ మెహందీ అని చెప్పచ్చు. అప్పటికప్పుడు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వెళ్ళాలంటే ఈ గోరింటాకు అయితే మంచిగా యూజ్ అవుతుంది. చాలామందికి కోన్లు పడవండి, చేతిలో చాలా ఎలర్జీ వస్తుంది, దద్దులు ఎలర్జీ అనేటివి చాలా కొందరికి చేతులు మెహందీ పడక చేతులు అనేటివి ఉబ్బుతాయి కదా. అలాంటప్పుడు ఇలా న్యాచురల్గా తమలపాకు గోరింటాకు మనం ఇంట్లోనే ట్రై చేసి మనం హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. దీనికి టైం ప్రాసెస్ కూడా చాలా తక్కువ అండి. డిజైన్ పెట్టుకోవాల్సిన అవసరమే లేకుండా చేతులు ఎర్రగా పండాలంటే కూడా మనం చందమామలు పెట్టేసుకొని జస్ట్ 5 మినిట్స్లో అలా ఉంటే ఇలా ఆరిపోతుందండి. చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చేతులు చాలా ఎర్రగా పండుతాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోలో చూసిన తర్వాత మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ ఇలా పెట్టుకోండి. మీకే తెలుస్తుంది ఏ విధంగా
రెడ్గా అవుతుందనేది. ఇప్పుడు మా పాపకు ఫస్ట్ పెట్టేశాను కదా, జస్ట్ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత పాప చేతులు అయితే కడిగిస్తున్నాను. చూడండి ఎంత రెడ్గా, ఆరెంజ్ కలర్లో రెడ్గా చేతులు పండాయి కదా. ఈ చిట్టి చేతులకి కలర్ఫుల్గా ఎంత రెడ్గా చాలా బాగున్నాయి. మమ్మీ నాకు పెట్టినవా అని కూడా మా పాప కూడా, జస్ట్ 5 మినిట్సే ఆరిపోయింది కాబట్టి పిల్లలు అలాగే కూర్చుంటారు. వాళ్ళకి కోన్ పెట్టేసి అలాగే వదిలేస్తే చాలా టైం పడుతుంది. వాళ్ళు ఎక్కడంటే అక్కడ పూసుకుంటారు కదా. ఇలాంటి మెహందీ వాళ్ళు పెట్టామనుకో మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు, మంచి అలాగే కూర్చుంటారు. చూడండి ఎంత రెడ్గా, జస్ట్ 5 మినిట్స్లో ఎంత రెడ్గా చేతులు పండాయి. ఇప్పుడు నాది కూడా పూర్తిగా ఆరిపోయింది కదా, నేను కూడా ఇప్పుడు వాటర్లో అయితే కడిగేసుకుంటున్నాను. మీరు చూడండి, తమలపాకు చాలా హెల్త్కు మంచిదండి. దీంతో సైడ్ ఎఫెక్ట్ నో కెమికల్ కదా, ఇంట్లోనే న్యాచురల్గా జస్ట్ 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా వాటర్లో హ్యాండ్ని అయితే కడిగేసుకుంటున్నాను. చూడండి ఎంత రెడ్గా, ఎంత మంచిగా పండిందో. ఎంత రెడ్గా అంటే రెడ్గా కలర్ఫుల్గా పండింది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా తమలపాకు గోరింటాకు. 2 డేస్ 3 డేస్ వరకు అయితే చాలా బాగా ఎర్రగా ఉంటుంది. మనకి ఏదైనా ఫంక్షన్లకి, పిల్లల డ్యాన్స్ కాంపిటీషన్కి, ప్రోగ్రామ్కి అప్పటికప్పుడు ఇన్స్టంట్ మెహందీ అని చెప్పొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టి చూడండి. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేసుకోవడం వల్ల నా ఛానల్ అనేది ఇంకా ముందుకు వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.